నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఫెమినిజం అంటే మగవాళ్లతో సమానమైన హక్కులు స్త్రీలకు కావాలి అనేది పోరాటం. 2025-26 సంవత్సరంలో కూడా మనం పురుషులతో సమానంగా మాకు హక్కులు కావాలని పోరాడుతున్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో స్త్రీల ఏ దుస్తులు ధరిస్తే స్వేచ్ఛ అనే దగ్గర మాత్రమే ఆగిపోతున్నాం. కానీ ఇప్పటికీ దాదాపు 100 ఏళ్ల క్రితం ఒక మహిళ మాకు సమాన హక్కులు కావాలని అడిగింది. దేంట్లో అంటే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడడంలో మాకు మహిళలకు కూడా సమానంగా హక్కులు కావాలి, మేము పోరాడతాము అని. అటువంటి ధీర వనిత ఎవరో కాదు, లక్ష్మీ స్వామినాథన్. డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కెప్టెన్ లక్ష్మీ సెహగల్గా ఎట్లా మారింది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి ఆమెకు పరిచయం ఎలా ఏర్పడింది, ఈ వివరాలన్నీ ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది 1914వ సంవత్సరం. చెన్నైలో పుట్టింది లక్ష్మి. పుట్టగానే ఆమెకు పెట్టిన పేరు లక్ష్మీ స్వామినాథన్. తండ్రి ఫేమస్ అడ్వకేట్, తల్లేమో సోషల్ యాక్టివిస్ట్. చాలా గారాబంగా, చాలా ఉన్నతమైన కుటుంబంలో పెరిగిన ఆమె చెన్నైలోనే ఆమె MBBS పూర్తి చేసి డాక్టర్గా వైద్య వృత్తిని స్వీకరించింది. ఆ తర్వాత సింగపూర్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా వైద్యం అందిస్తూ వచ్చింది. అక్కడే కరెక్ట్గా 1942-43 సంవత్సరాల్లో సింగపూర్లో ఒక రోజు ఆమె లైఫ్ని మొత్తం యూటర్న్ వైపు నడిపించింది. అక్కడికి సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్కి వచ్చిన క్రమంలో ఆయన పెట్టిన ఒక మీటింగ్కి లక్ష్మి అటెండ్ అయ్యారు. ఆయన మాటలు విన్న తర్వాత ఒకటే నిర్ణయించుకున్నారు, ఇక నా జీవితం అంతా భారత స్వతంత్ర పోరాటం కోసమే అని. వెంటనే ఆయన స్పీచ్ ఇస్తున్న సందర్భంలో ఈమె నిలబడి ఒక మాట అంది, మాకు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొనే అవకాశాన్ని, హక్కుని కల్పిస్తారా మీరు అని. వెంటనే దానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఇటువంటి మాట కోసమే ఎదురు చూస్తున్నాను, తప్పకుండా. వెంటనే లక్ష్మి చేసిన పని ఏంటంటే, INA ఉంది కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఇండియన్ నేషనల్ ఆర్మీ, దానికి మహిళా విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాణి ఝాన్సీ రెజిమెంట్ అనే పేరుతోటి. దానికి హెడ్గా లక్ష్మి బాధ్యతలు తీసుకున్నారు. అప్పటిదాకా వైద్య వృత్తి చేసిన ఆమెలో ఉన్న యోధురాలు, మహిళా విభాగం ఏర్పాటు చేయగానే ఆమెలో ఉన్న యోధురాలు బయటకు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంత అగ్రెసివ్గా పోరాడేవారో చరిత్రలో రాసింది. అటువంటి వ్యక్తితో సమానంగా యుద్ధంలో పాల్గొంది. జపాన్ మనకు సహకారం అందిస్తున్న సందర్భంలో జపాన్తో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు బ్రిటిష్కు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో లక్ష్మి గారు నేరుగా పాల్గొన్నారు. అక్కడ గాయపడ్డ అనేక మంది సైనికులకు ఒకవైపు వైద్యం అందిస్తూనే సమయం, సందర్భం, అవసరాన్ని బట్టి మరో చేత్తో ఆయుధాన్ని పూని పేరుకు లక్ష్మి అయినా కూడా కాళికా దేవిలాగా శత్రువుల మీద విరుచుకుపడిన సందర్భాలు అనేకం. అయితే ఇక్కడ ఒక సంఘటన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒకరోజు యుద్ధం ఆ సమయానికి పూర్తయింది. చాలా మంది గాయపడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సహజంగా వైద్యురాలైనటువంటి లక్ష్మి సేవలు చేస్తూ వైద్యం అందిస్తోంది. చాలా నిశ్శబ్దం ఉంది. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్మి వైపు చూసి ఒక మాట అన్నారు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు మంచి డాక్టర్వి, ప్రశాంతమైన జీవితాన్ని గడుపు, వెనుకకి వెళ్లే అవకాశం ఉంది, వెళ్తానంటే వెళ్ళు అని. వెంటనే లక్ష్మీ స్వామినాథన్ అన్న మాట ఏంటంటే, నాకు వెనక ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి, నాకు ముందు ఒకే ఒక దారి ఉంది, ఒకే లక్ష్యం ఉంది, అదే భారతదేశ స్వాతంత్రం, కనుక నేను వెనకకు వెళ్ళను అని. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ అక్కడ నిశ్శబ్దమే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమీ మాట్లాడలేదు, జస్ట్ అడ్డంగా తల ఊపి గర్వంగా తన వైపు ఒక చూపు చూశారు. ఆ తర్వాత 1943 అయిపోయింది. 45వ సంవత్సరంలో నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారనే వార్త వచ్చింది. అంతకు ముందే జపాన్ యుద్ధంలో ఓడిపోయింది. నిర్బంధం ఏర్పడింది. సుభాష్ చంద్రబోస్ మరణ వార్తతో చాలా డీలా పడిపోయి ఉన్న లక్ష్మి ఇప్పటికైనా మించిపోయింది లేదు, స్వతంత్ర ఉద్యమమే కాదు, సేవ కూడా నా జీవిత లక్ష్యమే, నా జీవితం అంతా కూడా భారతదేశ సేవలో గడుపుతానని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే విపరీతమైన నిర్బంధం కోసం ఎదురు చూస్తూ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చూసిన బ్రిటిష్ సైన్యం లక్ష్మిని అరెస్ట్ చేసేసింది. కాకపోతే హింసలు పెట్టి చాలా కేసులు పెట్టాలనుకున్న 1945వ సంవత్సరం అవ్వడం, ఇప్పటికే భారతదేశంలో చాలా మార్పులు రావడం, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం, అన్ని సంఘటనల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ నేషనల్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళను అరెస్టులు చేయొద్దు, కేసులు పెట్టొద్దు అనే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా అరెస్ట్ చేసిన లక్ష్మిని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే రిలీజ్ తర్వాత నేతాజీ గారి మరణం గుండె నిండా భారాన్ని పెంచినా కూడా ఆమె వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే, భారతదేశానికి వచ్చి ఇక్కడ కాన్పూర్లో ఒక చిన్న క్లినిక్ని ఏర్పాటు చేసింది. పేదలు,
భారతదేశంలో వైద్యానికి కూడా నోచుకొని ఎన్నో బడుగు బలహీన వర్గాల కోసం నేను హాస్పిటల్ని రన్ చేయాలనుకొని ఒక్క రూపాయి కూడా ఇయ్యలేని వాళ్ళందరి కోసం ఎన్నో వందల వేలాది మందికి తన వైద్యం అందించింది. అయితే సహజంగా ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక ధీరుడైన నాయకుడు ఆయనకు చాలా క్లోజ్గా ఉంటూ యుద్ధంలో అనుక్షణం ఆయన నీడలాగా వెన్నంటే ఉండి మహిళా విభాగాన్ని కూడా రన్ చేయడంతో సహజంగా ఇద్దరు యంగ్ ఏజ్లో ఉండడం వల్ల అనేక రూమర్స్ కూడా వాళ్ళ మీద చరిత్రలో వచ్చాయి. కానీ లక్ష్మీ స్వామినాథన్, డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ నేతాజీ గారి గ్రూప్లో చేరాక కెప్టెన్ లక్ష్మిగా మారారు. కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఎందుకయ్యారంటే ఇదే ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన ప్రేమ్ కుమార్ సెహగల్ అనే వ్యక్తిని భావజాలాలు నచ్చి పెళ్లి చేసుకున్నారు. కనుక అప్పటి నుంచే ఆమె కెప్టెన్ లక్ష్మీ సెహగల్గా, అంటే భర్త ఇంటి పేరుతో పాటు ఆమె పేరు సెహగల్గా మారింది. కేవలం ఒక నాయకుడు, ఒక మంచి దేశభక్తి కలిగిన ఒక కమాండర్కి మధ్య ఉన్న పూర్తి దేశభక్తితో కూడుకున్న అనుబంధం మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఉండేది. అటువంటి అనుబంధము, అటువంటి అభిమానము, ఇద్దరి లక్ష్యము దేశ స్వాతంత్రం కావడం, కేవలం నా దేశ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం అనే కామన్ పునాది అనేది వాళ్ళిద్దరి మధ్య ఉండడం వల్లే పోరాటంలో ఒక్కటిగా వాళ్ళిద్దరూ ప్రయాణం చేశారు. ఆమె అకుంఠిత దీక్ష, అసలు వెనకకే అడుగు వేయని ధైర్యం, చావెదురు రావచ్చు, అందమైన కుటుంబం, ఒక మంచి లైఫ్, తను డాక్టర్గా ఉంది. కానీ వీటన్నింటిని వదులుకొని యుద్ధ రంగంలో ఒక బ్రిటిష్ సైన్యానికి ఎదురుగా ఏ క్షణమైనా ప్రాణం పోవచ్చని తెలిసిన స్వతంత్ర పోరాటంలో మహిళలకు కూడా భాగస్వామ్యం కావాలని పోరాడిన లక్ష్మీ సెహగల్, కెప్టెన్ లక్ష్మీ సెహగల్కి ఇద్దరు అమ్మాయిలు కూడా పుట్టారు. ఆ తర్వాత వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఒకరేమో రైటర్, సోషల్ యాక్టివిస్ట్, మరొకరేమో ఎంపీగా కూడా చేయడం జరిగింది. అంత గొప్పగా వాళ్ళిద్దరిని తీర్చిదిద్దింది ఆమె. దాదాపు 97-98 సంవత్సరాలు బ్రతికి మొన్నటి వరకు, అంటే 2012 వరకు తను జీవించే ఉన్నారు. 2012లో తను మరణించడం జరిగింది. తన సేవలకు గాను 2002లో ఒక సందర్భంలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమె నేమును కూడా ఒకసారి అనౌన్స్ చేయడం జరిగింది. అభ్యర్థిగా ఆమె ఉంటే బాగుంటుంది అనేది. సో ఆమె సేవలు అంత గొప్పవి. అప్పుడు స్వతంత్ర పోరాటం నుంచి ఆ తర్వాత ప్రజలకు ఒక వైద్యురాలిగా, సోషల్ యాక్టివిస్ట్గా, మహిళా హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా, శ్రామికులు పేదల పక్షాన ఉన్న వ్యక్తిగా కెప్టెన్ లక్ష్మీ సెహగల్ లాంటి ఎంతో మంది ధీర వనితలు మనందరికీ స్ఫూర్తి కావాలని, సమానత్వం అంటే కేవలం హక్కులే కావు బాధ్యతలు కూడా అని గుర్తు చేస్తూ సుమన్ టీవీ నుంచి ఇటువంటి ఎంతో మంది వీర వనితల గాథలు మీకు అందించబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.